హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఎక్కువ వాళ్ళ స్కూల్లో స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అన్నమాట. సో ఆ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్కి పిల్లల్ని ముందు పంపించేసేయండి, తర్వాత ఒక 10 minutes గ్యాప్లో పేరెంట్స్ కూడా వచ్చి అటెండ్ అవ్వాలి అని చెప్పారు. సో వాళ్ళకి స్నాక్స్ కూడా పెట్టి పంపించమన్నారనమాట. ఒక 1 pair సివిల్ డ్రెస్. సో ఎక్కువ బాక్స్లోకి స్నాక్స్ కోసం అని చెప్పేసి నేను పాప్కార్న్ ఒకటి చేస్తున్నాను. సో మనం ఎప్పుడన్నా పాప్కార్న్ అంటే ఈజీగా అయిపోతుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. పాప్కార్న్ ఏంటంటే చాలామంది తక్కువ ఆయిల్ వేసి చేస్తారు కదా, కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి మనం సాల్ట్ అండ్ అలాగే పసుపు వేసుకున్నాం అనుకోండి, మిగతా ఆటలు కూడా పడుతుంది. సో ఎక్కువ స్నాక్స్ బాక్స్ అయితే ఆ పాప్కార్న్, జిలేబీ, బిస్కెట్స్, ఈ వాటర్ బాటిల్తో తన నేమ్, క్లాస్ మెన్షన్ చేసేయాలి. ఎందుకంటే అక్కడ చాలామంది అన్ని క్లాసెస్ వాళ్ళు వస్తారు కదా. సో ఎవరిది బాక్స్ మిస్ అవ్వకుండా, ఒకవేళ మిస్ అయినా కూడా ఆ నేమ్ చూసి మనకి నెక్స్ట్ డే ఇస్తారు కదా, అందుకని అట్లా వాళ్ళ లేబుల్తో సహా ఇమ్మన్నారని చెప్పి నేను బాక్సెస్ మీద అలా పేర్లు రాసేసి బ్యాగ్స్ అద్దేశాను. మేము కూడా రెడీ అయిపోయి ఇంకా ఎక్కువ వాళ్ళ క్లాస్మేట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళతో పాటు మేము కూడా వాళ్ళ కారులోనే వచ్చేసామన్నమాట. ఇది ఇంజనీరింగ్ది ఇంకొక బ్రాంచ్, ఆ బ్రాంచ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ సైడ్ పిల్లల్ని మనము ఇచ్చేసి వాళ్ళకి సిగ్నేచర్ చేయాలి. సో మనకి స్పోర్ట్స్ ఇప్పుడు ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది 1 by 1 ఎట్లా ఉంటుంది అనేది లిస్ట్ అయితే ఇచ్చేశారు. సో పేరెంట్స్ కూర్చోవడానికి సీటింగ్ ఇలా ఇచ్చారు, అటు సైడ్ ఇటు సైడ్. సో చాలా అంటే చాలా నీట్గా ప్లెజెంట్గా బాగా అరేంజ్ చేశారనమాట స్టేజ్ అదంతా కూడా. సో పిల్లలందరినీ తీసుకున్నారు. ఇంకొంతమంది పిల్లలు రావడానికి టైం ఉందని చెప్పేసి ఈవెంట్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు. ఈలోపు అక్కడ ప్లే ఏరియా ఉంది, ఆ ప్లే ఏరియాలో యశుగడైతే ఫుల్గా ఆడుతుంది. అలాగే బయట చూసారా ఆ ఏరోప్లేన్స్, డోరామ్యాన్లు ఇవన్నీ వెళ్ళాడుతున్నాయి. ఆబ్వియస్గా కిడ్స్ది కానీ ఇంకెక్కడన్నా కానీ ఫంక్షన్స్ ఉంటే మనకి ఐస్ క్రీమ్ వాళ్ళు, బెలూన్స్ వాళ్ళు ఆబ్వియస్గా ఉంటారు కదా. అలా పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఈ బెలూన్స్ యశుగడ చూడంగానే స్టార్ట్ చేసింది. నేను ఇప్పుడు కాదమ్మా అన్నా కూడా వినలేదన్నమాట. ఇంకా అన్న వేరే అన్న ఉంటే అన్న తీసుకెళ్ళి రా యశు అని చెప్పి యశుకి కూడా బెలూన్ కొనిచ్చేశారు. సో వచ్చిన ఒక 10 minutesకి ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. టీచర్స్ అందరూ బెలూన్స్ వదిలేసి, మెయిన్ ఎవరైతే హెడ్స్ ఉన్నారో వాళ్ళు బెలూన్స్ వదిలి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. కిడ్స్ పర్ఫార్మెన్స్ కూడా 1 by 1 అన్ని క్లాసెస్ వాళ్ళవి అందరూ ఎవరిని మిస్ అవ్వకుండా ఒక్కొక్క క్లాస్ నుంచి 2 పర్ఫార్మెన్సెస్ ఇప్పించారు. అండ్ అలాగే స్పోర్ట్స్ అనేది ప్రతిదీ కండక్ట్ చేసి అప్పటికప్పుడే వాళ్ళకి గిఫ్ట్లు అనేవి ఇచ్చారు. ఈ స్పోర్ట్స్ డే జరిగేదానికంటే ఇది మొత్తం ఈ కిడ్స్తో ఇంత ఇదిగా ప్లాన్ చేయటం అంటే చాలా టఫ్ అనమాట. ఈలోపు డాన్సర్ వచ్చారు. సో ఆయన జుంబా చేద్దాము పిల్లలకేనా ఏంటి పెద్దవాళ్ళకి కూడా, పేరెంట్స్ కూడా ఉండాలని చెప్పి, సో ఎవరైతే ఏ ప్లేసెస్లో ఉన్నారో ఆ ప్లేసెస్లోనే నుంచుని డ్యాన్స్ చేయండి, ఈ జుంబా చిన్న చిన్న స్టెప్స్ చెప్తామని ఆయన అక్కడ చెప్తున్నారు. ఇక్కడ పేరెంట్స్ అందరూ సో అలా చేస్తున్నారు. అది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇట్లా అన్ని చోట్ల జరుగుద్దో లేదో తెలియదు కానీ సో ఓన్లీ కిడ్సే చూడాలి అంటే పేరెంట్స్ ఇంట్రెస్ట్గానే చూస్తారు. బట్ పేరెంట్స్కి కూడా ఇలా చేయించారనుకోండి ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ అవుతారు, జోష్ ఉంటుంది. సో అంతా ఉంటుంది కదా, పేరెంట్స్ అందరూ ఫుల్ హ్యాపీగా, నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. చేద్దాం అనుకున్నా బట్ నా దగ్గర ఇష్యూ ఉండి తను చేయనివ్వలేదు. నేను అది కాకుండా ఈ వ్లాగ్ చేద్దాం అనుకున్నా కదా, సో వీడియో చేద్దాము అని చెప్పేసి ఆ వీడియో తీయటంలో ఉండిపోయాను. ఇంకొకటి యశు ఒక రీజన్ అనమాట. ఓకే యశు కూడా కాసేపు ఎగిరింది కానీ నాకు వీడియో తీయటం అవ్వలేదు. సో ఇంజనీరింగ్ వాళ్ళది ఫ్లాగ్ పట్టుకొని వీళ్ళందరూ వెళ్తున్నారు. సో అన్ని క్లాసెస్ వాళ్ళని అలా తీసుకువెళ్ళిపోయారనమాట. మెయిన్ ఈ కిడ్స్తో ఈవెంట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్కి చాలా అంటే చాలా ఓపిక. వాళ్ళు ఎంత అల్లరి చేసినా ఎంత ఇదిగా ఉన్నా కూడా చాలా ప్రశాంతంగా సమాధానం చెప్తారు, హ్యాపీగా అనిపిస్తుంది. ఇదివరకు టీచర్స్ అంటే పేరెంట్సే చెప్పేవాళ్ళు, మా పిల్లలు అల్లరి చేస్తే ఒకటి పీకండి ఓకేనా, మేమేం అనుకోము, వాళ్ళు సైలెంట్గా ఉండాలి, చదవటం నేర్చుకోవాలి అని. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే పిల్లలు సైలెంట్గా ఉండాలి కానీ కొట్టొద్దు అని.
కానీ ఎక్కడ కూడా ఏ టీచర్ కూడా కొట్టట్లేదు కూడా. సో ఎక్కడికక్కడ సీసీటీవీ యాక్సెస్ ఇస్తున్నారు, అక్కడ స్కూల్లో ఏం జరుగుతుందో మనం చూడొచ్చు. సో దానివల్ల ఏంటంటే ఎక్కడైనా ర్యాష్గా ఉండే టీచర్స్ని మనం అవాయిడ్ చేయడానికి అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది చూస్తున్నారు కదా, కిడ్స్ డ్యాన్స్ వేస్తుంటే కిడ్స్ కన్నా కూడా ఎక్కువ టీచర్సే కష్టపడుతున్నారనమాట. అండ్ అక్కడ ఉన్న స్కూల్ కూడా ఈ రిపబ్లిక్ డే వల్ల అదంతా మొత్తం డెకరేట్ చేయించారు. చాలా అంటే చాలా బాగా చేశారనమాట. అండ్ ఈ పిల్లలతో ఆడిచ్చటము అవన్నీ అరేంజ్ చేయటము అనేది నిజంగా టీచర్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎంత అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయటం కానీ ఎలా వేయాలని చెప్పి పక్క నుండి వాళ్ళకి చేపించటము అండ్ ప్రశాంతంగా ఉండి నేర్పించటము. ఎప్పుడు స్మైలీ ఫేస్తో ఉంటాం. ఇంట్లో మనకున్న 1-2 పిల్లల్ని చూసుకోవటానికే చాలా కష్టపడిపోతాము. ఏదన్నా ఒక్క విషయాన్ని 2-3 టైమ్స్ అడగగానే ఇంకా చిరాకు పడిపోతాం. అబ్బా ఎన్నిసార్లు చెప్పాలి, ఎందుకు అలా విసిగిస్తున్నారు, మమ్మల్ని విసిగిచ్చొద్దు, వెళ్ళి చేసుకుంటే చేసుకో లేకపోతే మానే అని చెప్తాము. బట్ అట్లాంటిది కిడ్స్కి అంత ఇదిగా చెప్తున్నారు అంటే ఆ టీచర్స్ జాబ్లో ఉండి టీచింగ్ చేస్తున్న వాళ్ళకి నిజంగా అనమాట గ్రేట్. సో అది అంతా ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ పక్కన స్టాల్స్ పెట్టారు, ఒక స్టాలే, ఆ స్టాల్లోనే ఒక 4-5 వెరైటీస్ ఉన్నాయి. సో మేము వెళ్ళేసి వడాపావు, పావు బాజీ అండ్ న్యూడిల్స్, ఇంకొకటి పూరి, ఇవన్నీ తీసుకొచ్చేసుకున్నాం అనమాట. ఈ బుడ్డది భలే ఆడుతుంది కదా, స్మైలీ ఫేస్. ఫుల్ మ్యాగీ కారం ఉన్నా కూడా అది ఫుఫ్ అనుకుంటూ భలే తింది. ఆ స్మైల్ కోసం దాన్ని రికార్డ్ చేసుకున్నా నేను. ఇంకా ఇది మా ఎక్కువగా పర్ఫార్మెన్స్ అనమాట. ఈ రోలో ఎక్కువ లాస్ట్లో ఉండింది. సో దానికోసం అని చెప్పి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. ఫైనల్గా వచ్చేటప్పటికి వాళ్ళకి కొంచెం లైటింగ్ అది డల్ అయిపోయినా కూడా లైట్స్ అవన్నీ ఆన్లో ఉన్నా అది అంటే మన అనుకున్నది మా బుడ్డమ్మ చేస్తుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో అందరం ఎదురుకి వెళ్ళిపోయి ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అది చూసుకుంటా ఉన్నాము. జున్నుకి కూడా ప్రైజ్ వచ్చింది స్పోర్ట్స్లో. ఫైనల్గా ఈ స్పోర్ట్స్ ఇవి అన్నీ అయిపోయి చాలా అంటే చాలా స్పోర్ట్స్ జరిగినాయి. నేను అవన్నీ యాడ్ చేయలేదు, ఎందుకంటే అవన్నీ యాడ్ చేస్తుంటే ఈజీగా నాకు ఒక ½ అన్ అవర్ టైం వచ్చింది. అవన్నీ కాకుండా ఆ టీచర్స్ పడే కష్టాన్ని, వాళ్ళు పిల్లల్ని ఎంత మోటివేట్ చేస్తున్నారు మనము అంటే అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలన్న దాని గురించి చేద్దామని నేను చాలా కొన్ని లిమిటెడ్ వీడియోసే యాడ్ చేశాను దీంట్లో. ఫైనల్గా వాళ్ళు లైటింగ్ అంతా ఆఫ్ చేసేసి కిడ్స్ని ఈ రేడియం ప్లేట్స్ అవి ఇంజనీయం అని ఇచ్చి వాళ్ళకి ఒక బ్యాంగిల్స్ లాంటివి ఇచ్చి ఇక్కడ టీచర్స్ చూపిస్తూ వాళ్ళకి డ్యాన్స్ వేయటం అంతా చెప్పారు. సో ఓన్లీ మన ఫోన్ ఫ్లాషెస్తోనే ఆ ఈవెంట్ లాస్ట్లో ఎండ్ చేద్దాం అన్నట్టు ఫైనల్గా ఈ డ్యాన్స్ అనేది పెట్టారనమాట. చాలా అంటే చాలా బాగా చేశారు. పిల్లల్ని ఎంకరేజ్ చేయటంలో స్కూల్స్ ఎప్పుడూ ముందుంటున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటే అంత హెల్తీగా కూడా ఉంటారు, అంతే ఇదిగా చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తారని చెప్పి ఇది ఒక ఉద్దేశం అనుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్గా పిల్లలందరిది అయిపోయింది కదా, సో కిడ్స్ని తీసేసుకోమన్నారు. సో నేను వెళ్ళి ఎక్కువగా తీసుకొచ్చేసాక దానికి సెకండ్ ప్రైజ్ వచ్చింది గేమ్లో. సో అది తీసుకున్నాక బుడ్డది ఫొటోస్కి పోజ్ ఇస్తూ ఉంది. అమ్మ నేను ఇక్కడ ఈ ఇంజనీయం బోర్డు దగ్గర నేను ఫోటో దిగుతాను, వీడియో తీయ అంటే సో దాన్ని తీసాను. దాని హ్యాపీనెస్ అసలు మామూలుగా లేదు. మనము అది సెకండ్ వచ్చినా థర్డ్ వచ్చినా అసలు వచ్చినా రాకపోయినా పార్టిసిపేట్ చేయటం అనేది గ్రేట్ థింగ్. సో అలా చేయటము ఎంకరేజ్ చేస్తూ ఉండాలి టీచర్స్ కూడా. సో అన్నిటిని వీక్లో 2 days స్పోర్ట్స్ డే పెట్టి వాళ్ళకి స్పోర్ట్స్ గ్రౌండ్ తీసుకొని వాళ్ళన్నీ చేయించడం అనేది హ్యాపీ అనమాట. సో అయిపోయింది, ఇంక మేము అనేది రిటర్న్ అయ్యాము. సో యశుగడ్ ఫస్ట్ ఒకటి తీసుకుంది కదా బెలూన్ అనేది, తర్వాత ఎక్కువ కూడా ఇంకొకటి తీసుకున్నాము. సో ఇదన్నమాట స్పోర్ట్స్ డే వీడియో. సో మీకు నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి చాలు. థ్యాంక్ యూ. అండ్ నాకు ఇంత సపోర్ట్ చేసి నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉన్నారు, దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.